అజీం గారండి? అవునండి. నా పేరు మొహమ్మద్ అజీం. అజీం గారు, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఏదైతే వైఎస్ యాంకర్ రాములమ్మ గారిపై మీరేదో ఫిర్యాదు చేసినట్టు. అది వాస్తవమేనా అండి? రియల్ పోస్టేనా? అవునండి, వాస్తవమే. ఎందుకంటే బాగా కొన్ని ఎడిటెడ్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఓకే. మరి మీ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలలో కొన్ని ముఖ్యమైనవి చెప్తారా సార్? అసలు ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది మీరు? వాస్తవంగా ఏందంటే అనేక వీడియోలు ఒక మత విద్వేషాలకు రెచ్చగొట్టేటట్టు ఉన్నాయి. వాయిస్ యాంకర్ అయితే రాములమ్మ అని V6 లో ఇంతకుముందు పనిచేసినారు. ఆమె అంటే చాలా మాకు గౌరవం ఉంది. అంటే అనేక ఆమె తీన్మార్లో ఉన్నప్పుడు అనేక మందికి V6 ఛానల్ అనేది తెలంగాణ వాదంలో ఆమె ఏదైతే రోల్ ఉందో అది అప్పుడు కుల మతాలకు అతీతంగా చేశారని చెప్పదలుచుకున్నారు మీరు. తెలంగాణలో ఆమెకు మంచి పేరు ఉంది. ఒక జర్నలిస్ట్ అనే ఒక పేరు అయితే ప్రజల్లో ఉంది. అదే పేరు కూడా ఇప్పుడు ఆసుగా తీసుకొని ఏదైతే ముస్లిం సమాజాన్ని అవమానపరిచే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆమె వీడియోలు ఉన్నాయి. అంటే కేవలం ముస్లింల గురించే మాట్లాడతారా ఈమె, లేకపోతే దళితులు, క్రైస్తవులు, సెక్యులర్ హిందువులు అందరి గురించి మాట్లాడుతుంటారా? యాక్చువల్లీ నేను చూసిన ఒకటే వీడియో చూశాను. అయితే నేను వీడియో చూసిన దాంట్లో ఏముందంటే మన భారతదేశం మ్యాప్ ని ఏదైతే ఉందో ఇస్లామిక్ దేశంగా మార్చడం నాకు చాలా చిందించింది. అయితే మన భారతదేశం లౌకిక దేశం, రాజ్యాంగానికి మనకు అనుకూలంగా ఉంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్స్ అన్ని సెక్యులర్ గా ఉంటాయి. కానీ ఆమె సెక్యులర్ కాదని కూడా చెప్పడం జరిగింది. సెక్యులర్ కూడా ఎక్కడ రాసి లేదని చెప్పడం జరిగింది. అది సరైన వాదన కాదు. ఆమె అసలు బీజేపీకి అమ్ముడు పోయిందా అనే వాదన నాకు అనిపిస్తుంది. అంటే బీజేపీకి అమ్ముడు పోయి పేమెంట్ అమ్ముడు పోయింది అనే. ఇప్పుడు ఆవిడ గారు ఎంత గొప్ప అయిపోయారంటే ఒక అజీం మీద, ఒక జోసెఫ్ మీద, ఒక దళితుడి మీద హిందూ సెక్యులర్ అంటూ ఆమె మాట్లాడతారు ఎంత ప్యాకేజ్ తీసుకుంటున్నారని. కానీ మీరు మాత్రం అడగలేరు అజీం గారు. ఎందుకంటే ఆవిడ గారు మహిళ, మీరు అమ్ముడు పోయారు అది అంటే మరి మీ మీద ఆమె రివర్స్ గా కూడా మాట్లాడొచ్చు అనమాట. ఆమె ఒక జర్నలిస్ట్ గా నేను ఆమెను చూశాను కాబట్టి ఒక వీడియోలు వైరల్ గా అవుతున్నాయి కాబట్టి ఆ వీడియోలు ఆ ప్రకారంగా ఆమె చేస్తుంది కాబట్టి ఇప్పుడు సమాజంలో చాలా మాటలను వ్యతిరేకంగా తీసుకోవచ్చు, దాంట్లో తప్పు పట్టచ్చు. కానీ మనం మాట్లాడే దాన్ని బట్టి ఆలోచన ఉండాలి కదా. అంటే ఇప్పుడు మీరు ఫిర్యాదు చేసిన తర్వాత ఏ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు? అక్కడ పోలీస్ అధికారుల స్పందన ఎలా ఉంది? నేను కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముకరంపురపల్లి కిందికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతో పాటు నేను కరీంనగర్ సిపి ఏదైతే ఆఫీస్ ఉందో దాంట్లో ఇన్వార్డ్ లో కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు పోలీసుల దగ్గర నుంచి ఏదైనా ఫోన్ కాల్స్ రావడం కానీ దీని మీద ఇంకా ఫర్దర్ యాక్షన్ కానీ ఏమైనా సిఐ గారు తీసుకున్నారా? ఫర్దర్ యాక్షన్ అయితే మనకి ఇంతవరకు అయితే ఫోన్ రాలేదండి. మేమైతే ఒకటి కంప్లైంట్ అయితే ఇచ్చాము. ఫర్దర్ ఫ్యూచర్ లో కూడా ఒకవేళ కంప్లైంట్ కాకపోతే రిజిస్టర్ పోస్ట్ కూడా చేయడం అనుకుంటున్నాం. ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అంటే మీకు సంబంధించి మైనారిటీ కమిషన్, హ్యూమన్ రైట్స్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటిని కూడా మీరు అప్రోచ్ అయ్యాయి. ఒకవేళ మీరు ఈవిడ గారు ఏదైతే రెచ్చగొట్టే విధంగా హిందూ ముస్లిం చేస్తున్నారు, లేదా మీరు ఏ విధంగా అయితే మ్యాప్ గురించి చెప్పారో ఆ మ్యాప్ ని కూడా అట్లా వక్రీకరించి చూపడం అనేది చాలా తప్పు. ఆ వీడియోలో గజ్వాయ్ హింద్ అనే అంశాలు ఆమె మాట్లాడుతున్నారు. అసలు ఆ గజ్వాయ్ హింద్ అనేది ఏంటి, మీకు దాని గురించి ఏమైనా తెలుసా? గజ్వాయ్ హింద్ అనేది దాని గురించి మనకి తెలియదు. ఆమె చెప్తా అంటేనే మనం వింటున్నాము. అది సమాజంలో మనకి అంటే ముస్లిం సమాజానికి హింసపరిచే విధంగా ఏదైతే కొన్ని ఫస్ట్ అలాంటి వ్యాఖ్యలు చెప్పి తర్వాత ఒక భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని పెట్టడం జరిగింది. దాన్ని అంటే ఆమె మీరు వివరణ అడుగుతున్నాను. సరే, మీరు ఫిర్యాదు చేశారు, దాని మీద మెరిట్స్ డిమెరిట్స్ చూసి ఏ విధంగా సెక్షన్స్ తో ఆమెపై ఎఫ్ఐఆర్ అవ్వాలో అవుతుంది, లేకపోతే మీరు ప్రైవేట్ కేసు కూడా వెళ్తా అంటున్నారు. సరే, మీ పోరాటం అనేది రాములమ్మను ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారా విషం విద్వేషం ఎరజమ్మకుండా ఉండాలనే మీ ఏదైతే పోరాటం ఉందో దాన్ని ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి మేము కూడా ప్రోత్సహిస్తూ మీరు చేస్తున్న దాన్ని మేము కూడా అది మంచి ఫలితం రావాలని, ఏదైతే ఎవరైనా కానివ్వండి, కేవలం వాయిస్ టీవీ అనే కాదు, అది ముస్లిం పేరా, క్రిస్టియన్ పేరా, హిందూ పేరా, ఎవరు చేసినా తప్పే. ఈ క్లారిటీ మీకు ఉంది కదా, లేదా కావాలనే మీరు ముస్లింల సబ్జెక్ట్ పైన మాట్లాడుతున్నారా? ఎవరు చేసినా తప్పే. నేను చేసిన కార్యాచరణలో కూడా మొత్తం అనేది నేను ఒక బీఆర్ఎస్ ఫస్ట్ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండే
కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. నేను అందరితో కలిసిమెలిసి ఉంటాను. నేను 2011 నేను తెలంగాణ జాగృతిలో పనిచేశాను, స్టూడెంట్ ఆర్గనైజేషన్లో. దాదాపు నేను ఇప్పుడు రాజకీయంగా నేను ఒక 15 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది. ఇది ఎలాంటి కూడా ఇంతవరకు మన సమాజంలో మేలు చేకూర్చే విధంగానే మేము పనిచేస్తాం. కానీ ఒకవేళ మేము తప్పుడు ప్రచారాన్ని లేకుంటే హిందూ ముస్లింని తీసుకొచ్చినట్టయితే ఇక్కడ ప్రాతినిధ్యం వేస్తున్న ఏదైతే సెంట్రల్ మినిస్టర్స్ హోం సహాయ శాఖ మంత్రి ఉన్నారో బండి సంజయ్ గారు ఉన్నారు, మేము ఒకవేళ తప్పు చేసినట్టయితే, మేము ఏమైనా చేసినట్టయితే వాళ్ళే స్పందించి మా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారే శివాల్ అంటారు, తవ్వుదాం అంటారు. ఆయన సుపుత్రుడు పాక్సో కేసులో ఉన్నారు, లేకపోతే ఇంకా వారు మాట్లాడుతుంటారు వారి మీద కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. సరే, ఆ అంశం మనం పక్కన పెడితే అది బండి సంజయ్ గారైనా కానివ్వండి, మన ప్రజాస్వామ్యం గొప్పతనం ఏంటంటే బండి సంజయ్ గారే కాదు, సహాయ హోంశాఖ మంత్రే కాదు, అటు అమిత్ షా గారు కూడా జైలు చూసిన పరిస్థితులు ఆయన మీద ఎఫ్ఐఆర్లు అయినాయి. మన గౌరవ ఏదైతే ప్రధానమంత్రి గారు ఉన్నారో ఆయన మీద కూడా కేసులు, మరియు ఆయనకు కూడా ఇతర దేశాలు, ఫారెన్ దేశాలు వీసాలు రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అజీం గారు. కాకపోతే ఇప్పుడు నేను అడిగేది ఏమిటంటే, మీరు కేసు ఫైల్ చేసిన పరంగా ఈ రాములమ్మ గారు ఆగిపోతారనుకుంటున్నారా? ఆమె మీద చర్యలు ఉంటాయనుకుంటున్నారా మీరు? మీకు న్యాయస్థానంపై మీద నమ్మకం ఉంది. నాకు ఆగిపోతారని కాదు, నా ప్రయత్నం ఏంటంటే ఈమె ఫస్ట్ నుంచి జర్నలిస్ట్ గా పనిచేసింది, కానీ ఆ భావాలను మళ్ళీ వెనక్కి రావాలన్న ఒక ఉద్దేశంతో ఆమె ఏదైతే చేస్తున్న పని తప్పు అని ఒక భారతదేశాన్ని మీద తప్పుడు ప్రచారం చెల్లించడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భారతీయులే కాబట్టి భారతదేశానికి ఉపయోగపడేటట్టు వీడియో చేయాలి తప్ప మతాలను విదేశాల్లో రెచ్చగొట్టేటట్టు చేయొద్దని నా ఒక అభిప్రాయం. ఈవిడ గారికి యూట్యూబ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? దాదాపు 5,22,000 చిల్లర. ఫేస్బుక్ లో 3,42,000. అంటే 1 మిలియన్ ఫాలోవర్స్ ఈవిడ గారికి ఉన్నారు. అవునండి. అంటే ఇది ఏది వైస్ టీవీ ఛానల్ అని ఉందా, రచ్చరాములమ్మ లేదా తెలంగాణ వైస్ టీవీ? అంటే ఇప్పుడు మీరు ముఖ్యంగా బండి సంజయ్ గారి నియోజకవర్గం నుంచి పోరాటం చేస్తున్నారు కాబట్టి మీకు ఈ కంప్లైంట్ చేసిన తర్వాత విమర్శలు కానీ, మీకు సోషల్ మీడియాలో ట్రాలింగ్ కానీ, టార్గెట్ చేయడం కానీ, ఫోన్ కాల్స్, బెదిరింపులు కానీ ఏమైనా రావడం జరిగిందా అజీం గారు? ఇంతవరకు అయితే నాకు బెదిరింపు కామెంట్లు రావడం జరిగింది తప్ప బెదిరింపు ఫోన్స్ అయితే నాకు రాలేదు. చాలా మంచి పని చేసినామని చాలా అందరూ నాకు చెప్పడం జరిగింది. హిందూ సమాజం వ్యక్తులు కూడా చాలా మంచి పని చేసినాం భయ్యా, మేము కూడా పెడదాం అనుకుంటున్నాం కానీ మేము ముందుకు పోలేకపోయామని చాలా మంది నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయడం జరిగింది తప్ప ఇక్కడ నాకు పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ ఉంది కానీ నెగిటివ్ ఎక్కడైతే లేదు నాకు. అంటే బేసిక్ గా గజ్వాయ హింద్ అనే అంశం ఏదైతే ఆవిడ గారు లేపారో, ఇప్పుడు మన కాల్ నేను రికార్డింగ్ చేసి ప్రజల్లో పెట్టబోతున్నాను కాబట్టి చాలా ఒక సమాచారం మీకు ఇస్తాను. గజ్వాయ హింద్ అనేది ఏ ఖురాను ఏ హదీసుల్లో కూడా లేదు. గజ్వాయ హింద్ అనేది ఏదైతే ఒక పొలిటికల్ టూల్ మాత్రమే. ఎలా అంటే ఇప్పుడు హిందూ ఖతరే మే హై, ముస్లిం ఖతరే మే హై అని చెప్పి జరిగే ఈ పొలిటికల్ నేరేటివ్లే తప్ప భారతదేశం మొత్తాన్ని ముస్లిం దేశం చేయాలి, అది గజ్వాయ హింద్ అనేది మాత్రం చాలా ఫేక్. దాని గురించి చాలా మంది ఇస్లామిక్ ఉలమాలు కూడా చెప్పడం జరిగింది అజీం గారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇటువంటి ఫేక్ వార్తలు చేసి రాములమ్మ గారు ఏం సాధించాలనుకుంటున్నారు? ఇప్పుడు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మీరు ఖచ్చితంగా కంప్లైంట్ చేసింది చాలా మంచి పని చేశారు. ఆమెలో మార్పైన రావాలి, వైస్ టీవీ యాజమాన్యమైన మారాలి. అయితే మీ మీ ఏదైతే కంప్లైంట్ పరంగా ఈ వీడియోను చాలా మంది ఇతర హిందుత్వ సంఘాలు, సంస్థలు, పేజీలు కూడా వాడుకోవడం జరుగుతుందా, లేదా ఈ వీడియో ఆమె ఒక్క ప్రొఫైల్ మీద వైరల్ అవుతుందా? చాలా మంది హిందూ సమాజం వ్యక్తులు కూడా దీన్ని షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు దాంట్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే దానిలో 1,00,000 మంది దాకా దాన్ని షేర్ చేయడం జరిగింది. అలా షేర్ చేసినప్పుడు దాన్ని కాపీ చేసుకొని వేరే దాంట్లో కూడా వాట్సాప్ ద్వారా కానీ లేకుంటే ఫేస్బుక్ ద్వారా కానీ దాన్ని స్ప్రెడ్ చేసినారు అన్నట్టే కదా. సమాజంలో తప్పుడుని వ్యాప్తి చెందినట్టే. అంటే దీంట్లో వాస్తవంగా మనం తెలుసుకున్న విషయం ఏదైతే ఉన్నదో, నేను ఒకటే విషయం చెప్తున్నారు. నేను రాములమ్మ అంటే మాకు వ్యక్తిగతంగా మాకు ఎలాంటి అభిప్రాయం లేదు, వ్యక్తిగతంగా మాకు ఏం లేదు. రాములమ్మ అంటే మాకు గౌరవమే. కానీ ఇక్కడ ఏదైతే మన విద్వేషాలు రెచ్చగొట్టే ఆమె మాటలు ఉన్నాయో, ఏదైతే ఇప్పుడు మీరు సంబంధించిన ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఎక్కడదో తీసుకొచ్చి మన భారతదేశానికి రుద్ది భారతదేశంలో ఉన్న పౌరులను రెచ్చగొట్టే విధంగా ఇక్కడ ఉన్న హిందూ సమాజాన్ని ఏదో ముస్లిం సమాజం వాళ్ళు ముస్లింస్ ఇట్లా చేస్తున్నారని తప్పుడు
ఆ వ్యక్తి చూపించడం వల్ల హిందూ సమాజంలో ఏదైతే వ్యక్తులు ఉన్నారో అక్కడ ముస్లిం సమాజానికి చిన్న చూపుగా చూసే విధంగా ఉంది. అంటే ముస్లింలు ఎవరైనా దారిలో పోయే వాళ్ళకి చూసినట్టయితే అరే చీ ముస్లిమా అన్నట్టు విధంగా ఇలాను అంటే ముస్లింల చూపించడం జరుగుతుంది. ముస్లింల నీడని కూడా చూస్తే ద్వేషించే విధంగా వీరి విషం విద్వేషం ఉంది. అవునవును. అంటే కొన్ని మంచి కంటెంట్ కూడా చేశారంటగా వీరు, ముస్లింల గురించి గొప్పగా కూడా చెప్తుంటా నేను అంటున్నారు. మరి అది అవాస్తవం. వాస్తవాలు అయితే ఎక్కడ లేవు, అవాస్తవమే అవి వీడియోస్. అంటే ముస్లిం ఇప్పుడు నేను ఏమంటున్నా, హిందూ ముస్లిం అని చూపించే బదులు భారతదేశానికి ఉపయోగపడే ఏదైతే ఉంటుందో ఆ వీడియో చేస్తే బాగుంటుంది. నా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఒక మనకి భారతదేశంలో మనం వీడియోలు చేస్తేనే చట్టం అనేది చూస్తుందని కాదు, మనకి ఏదైతే మనకు ఉన్న రైట్స్ ఉన్నాయో భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించిన ఏదైతే మనకు ఏదైతే రైట్స్ ఉన్నాయో దాన్ని ఆచరణ తీసుకొని మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కానీ మన న్యాయస్థానాన్ని మనం ఆశ్రయించాలి తప్ప ఇలాంటి వీడియోలు తీసి భారతదేశంలో ఉన్న పౌరులను వాళ్ళ మత కళలను సృష్టించడం అనేది కరెక్ట్ కాదనడం నాకు వాదన. అంటే అజీం గారు, మీరు చెప్పిన విధంగా రాములమ్మ గారు ఏదైతే వాయిస్ యూట్యూబ్ ఛానల్ అనే ప్లాట్ఫామ్ మీద వచ్చిన తర్వాత చాలా చిత్ర విచిత్రంగా ఒక వర్గాన్ని లేదా మతాన్ని టార్గెట్ చేసినట్టు మీరు చెప్పింది వాస్తవమే. రాములమ్మ వాయిస్ యూట్యూబ్ ఛానల్ మీద ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదులో మనం వీడియోలో చూస్తే రాములమ్మ గారు మన శ్రీరాముడు గారి ఏదైతే ఫోటో రాజ్యాంగంలో ప్రచురించబడిందని చెప్పి వారు వీడియోలో చెప్పుకున్నారు. ఓకే. అయితే అదే రాజ్యాంగంలో మరి మీకు టిపు సుల్తాన్ షహీద్ గారి ఫోటో ఉంది, మరియు ఎంపరర్ అక్బర్ గురించి ప్రస్తావించడం జరిగింది. మరి వీటన్నిటి గురించి వారు నెగిటివ్ గా మాట్లాడతారు అని చెప్పడం జరిగింది. వీడియోలు అటువంటివి ఉన్నాయని, అది వాస్తవమా? వాస్తవంగా ఆమె ఏదైతే మసీద్ల గురించి మదర్సుల గురించి తప్పుడుగా వ్యాఖ్య చెందే విధంగా ఆమె వ్యవహార శైలి ఉంది కనుక గమనించాము. ఏదైతే మనం చేసిన కంప్లైంట్ లో భారత రాజ్యాంగం పైన ముస్లిం హిందూ కాకుండా భారతదేశంలోనే మనం ఒక పౌరులం కాబట్టి, భారతదేశం అభివృద్ధి చెందుతున్న మన భారతదేశం కాబట్టి, మనం ఒక తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు కాబట్టి మనము దాని మీద ఏదైతే ఇప్పుడు తప్పుడు సంకేతాలు పోయి మన భారతదేశంలో ఎక్కడైతే గొడవలు జరిగే ప్రమాదం ఉంది, ప్రజలలో విద్వేషాలు చూసే విధంగా ఉన్నాయి. ఈ ఫిర్యాదు అనేది కేవలం ఒక ముస్లిం గానే చేయడం జరిగిందా, లేదా మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కోసం, రాజ్యాంగవాదం లౌకికవాదం కోసం చేయడం జరిగిందా? అదొక మాట స్పష్టంగా చెప్పండి. లౌకికవాదంతోనే చేశానండి. నేను భారతదేశ పౌరుని కానీ చేశాను, కానీ ఒక ముస్లిం అనే వ్యక్తిగా నేను చేయలేదు. ముస్లిం వ్యక్తిగా చేసినట్టయితే అప్పుడు ఎప్పుడో ఆమె మదర్సల గురించి మాట్లాడినప్పుడు, మసీద్ల గురించి మాట్లాడినప్పుడే నేను చేస్తూ ఉండే. దీన్ని మీరు చూసుకున్నట్టయితే ఏదైతే వీడియో మీద నేను కంప్లైంట్ చేశానో దానిలో భారత రాజ్యాంగం చట్టం పరంగా మనం కల్పించిన బాబాసాహెబ్ ఆర్టికల్ సంబంధించిన దాంట్లో విరుద్ధంగా ఏమే మాట్లాడింది. ఒక మన భారతదేశ మ్యాప్నే ఇస్లామిక్ మ్యాప్ గా చిత్రీకరించి దాన్ని వ్యాఖ్యానించడం జరిగింది. అది తప్పు. వాస్తవంగా అది అట్లా చిత్రీకరించడమే తప్పు. ఫస్ట్ ఆమె ఇంకా దాన్ని వీడియోగా ఆమె ఏ విధంగా వ్యాఖ్య చెందుతుందో దీనిలో భారత రాజ్యాంగం సంబంధించిన న్యాయ వ్యవస్థలు దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. చాలా అంటానంటే నేను కూడా గౌరవ కరీంనగర్ సిఐ గారితో మాట్లాడడం జరిగింది. మీ ఫిర్యాదుపై చాలా స్పష్టంగా వారికి వివరణ కోరగా వారు చెప్పడం జరిగింది, వీడియో ఏదైతే తప్పుగా ఉందంటే ఆ వీడియోని డిలీట్ చేయించడం లేదా న్యాయ సలహా తీసుకోవడం, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టి శాంతి భద్రతలు అనేది చాలా ముఖ్యం. ఒక బీజేపీనా లేదా ఇంకేదైనా పార్టీనా లేదా ఇంకేదైనా మతతత్వ సంఘమా సంస్థ హిందూ ముస్లిం అనేది మాకు ఉండదు. ఖచ్చితంగా న్యాయ సలహాలు తీసుకొని ఆవిడ గారి మీద ఎఫ్ఐఆర్ కట్టడం, ఆ వీడియో డిలీట్ చేయడం చర్యలు అనేవి ఉంటాయని చెప్పి నాకు కూడా సిఐ గారు చెప్పడం జరిగింది. అజీం గారు, చాలా శుభ పరిణామం. మనకు ఇలాంటి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంప్లైంట్ చేసే వాళ్ళు మనకు ముందుండాలి. భారత రాజ్యాంగాన్ని మనము ఏదైతే సంబంధించిందో ఏదైతే విరుద్ధంగా చేసే వాళ్ళని ఉన్నదో న్యాయస్థానాన్ని ఖచ్చితంగా మనము వెళ్ళి మనం తట్టు తట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనం ఏదైతే వాళ్ళు వీడియో చేసినారో మనం వీడియో చేసి మనం ఏదో చేయాలనుకోవడం తప్పు. మనం ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నాం కాబట్టి న్యాయస్థానంపై గౌరవం ఉంచుకుంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నా ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా నేనేమంటున్నా, వాళ్ళ విరుద్ధంగా మనం ఇంకో వీడియో చేయకుండా మనం ఏదైతే వీడియో చేస్తున్నారో సమాజంలో చెడు వ్యాప్తి చెందే విధంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి న్యాయస్థానంలో మనం కంప్లైంట్ చేయాలని నేను నా సూచన. అజీం గారు, చాలా మంచి సలహా మీరు అందించారు. ఖచ్చితంగా వీడియో పెట్టుకుంటూ పోతే సిఐ గారు ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు రాములమ్మ మీద ఫిర్యాదు చేశారో అలానే మీ మీద కూడా ఎఫ్ఐఆర్ అయ్యేది. మీరు చాలా మంచి లీగల్ మరియు రాజ్యాంగబద్ధమైన పోరాటం అంశం లేపారు. ఎవరైనా ఇటువంటి వీడియోలు చూస్తే వెంటనే వాటిని స్క్రీన్ షాట్ తీసి డౌన్లోడ్ చేసి వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో సైబర్ పోలీస్లో కంప్లైంట్ చేయడం మంచిది. చాలా మంచి మాట చెప్పారు మీరు అజీం గారు. ఖచ్చితంగా మీరు ఈ పోరాటంలో గెలవాలని మన
తెలుగు రాష్ట్రాల్లో అటు అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ రెండు చోట్ల ఏ కులం మతం పేర మత విద్వేషం రెచ్చగొట్టే వారైనా వారిపై చర్యలు ఉండాలని ఈ పోరాటంలో ఆజాద్ కలాం మీడియా కూడా పూర్తిగా మీకు సహకరిస్తుంది అజీం గారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్. అజీం గారు, మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు వైస్ టీవీ మరియు రాములమ్మ గారి మీద ఫిర్యాదు చేశారు, మీరు చర్యలు ఉంటాయి అనుకుంటున్నారా? చర్యలు మరి పోలీస్ స్టేషన్ తీసుకోకపోతే కోర్టు దాకా వెళ్తా అంటున్నారు, ప్రైవేట్ కంప్లైంట్ దాకా. మరి ఈ పోరాటంలో మీరు ఒక ముస్లింగానే పోరాడతారా, లేదా రాజకీయాల కుల మతాలకు అతీతంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ మరియు అన్ని సంఘాలు సంస్థలు వాళ్ళని కలుపుకొని ముందుకెళ్తారా? నేను ఒక భారతదేశ పౌరునిగా రాజ్యాంగంలో నాకు నమ్మకం ఉంది, నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. నేను అన్ని మతాలకు నేను గౌరవించే వ్యక్తిగా న్యాయస్థానంపై నాకు నమ్మకం ఉంది కనుక నేను న్యాయస్థానంతో చట్టాన్ని నేను గౌరవిస్తాను కాబట్టి, చట్టంపై నమ్మకం ఉంది కాబట్టి నేను చట్టం సంబంధించిన ఏదైతే లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్గా పోతానని ఈ సందర్భంగా చెప్తున్నాను. సరే, ఇప్పుడు మీరు గమనిస్తే ముస్లింలలో బాగా సెక్యులర్గా ఈ గతంలో ఏ విధంగా అయితే ప్రేమదేశం సినిమా పాట ముస్తఫా వస్తే లేదా ఖడ్గం అంశాలు వస్తే ఒక సందర్భంలో నిరసనలు బాగా ఉండేవి. కానీ ఇప్పుడు ముస్లింలు చాలా సెక్యులర్గా ఆలోచిస్తున్నారు. కాకపోతే ఏదైతే రిఫ్లెక్షన్ టీవీ అని, మగధ న్యూస్ అని, లేకపోతే ఇంకా వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ముస్లిం సమాజంలో ఒక 5 పూటలు నమాజ్ చేసుకుంటూ దానికి సంబంధించిన ఏదైతే ఖురాన్ చదువుకోవడం దాంట్లో వాళ్ళు నిమగ్నం అయి ఉండి ఇలాంటి వీడియోస్ చూడడానికి సమాజంలో కొంతమందికి టైం ఉండదు. ఏదైతే చేసినప్పటికీ కూడా ఏదైతే కంప్లైంట్ చేయడానికి కూడా ధైర్యం చేయడు. రాజకీయాల కుల మతాలకు అతీతంగా రాములమ్మ మీద వైస్ టీవీ మీద కంప్లైంట్ చేసినా మీరు ఒక బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారనేది స్పష్టం, మీరు కూడా నొప్పుకుంటున్నారు. అయితే ఇదే రాములమ్మ గతంలో అటు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని లేదా ఇతరులను తిట్టిన అంశాలు కూడా ఉన్నాయి. ఆ అంశాల మీద కూడా మీ పార్టీ ముందుకెళ్ళి పోరాడుతున్నా. నేను అదే చెప్తున్నాను. మీరు ఒక విషయం చెప్తున్నాను, మీరు ఏమన్నారంటే నేను ఆమె బీజేపీకి అమ్ముడు పోయిందని చెప్తే అలా మీరు మాట్లాడొద్దని చెప్పినారు. నేను ఏమంటున్నా, కేటీఆర్ ఏదైతే సెక్యులర్ గా ఎవరైతే మాట్లాడతారో, సెక్యులర్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళని చెడుగా చూపించడమే ఈమె పని. అంటే హిందువులలో కూడా సెక్యులర్ హిందువులు అని చెప్పి బాగా తిడుతున్నారట కదా, సెక్యులర్ అని అదని ఇదని. అది కూడా వాస్తవమే. మరి అదే అంటే వీళ్ళు కేవలం ముస్లింలు, ఎస్టీలు, దళితులు కాదు, హిందువులుగా ఉన్న వాళ్ళని వాడు రాజ్యాంగంగా సెక్యులర్ గా ఉన్నా కూడా సెక్యులర్ అంటే బీజేపీ ఐడియాలజీగా పనిచేస్తుందా అని చెప్తున్నా నేను. బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కి ఐడియాలజీగా పనిచేస్తుంది ఈమె. అనేక సందర్భాల్లో మనం చూసినట్టయితే డిబేట్లలో కూడా ఈమె తీన్మార్ మల్లన్న కానివ్వండి, అక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆయననే కానివ్వండి, ఇక్కడ కూడా ఆమె ఒక మహిళకు సంబంధించిన నేను డిబేట్ చేస్తున్నా అని ఒక కాకుండా డైరెక్ట్ ఒక రూపం దాగి ఉన్నది, బీజేపీ ఐడియాలజీ రూపం దాగి ఉన్నది అనేది చిన్న. అంటే అజీం గారు, మీరు చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏమిటంటే తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో బీజేపీని సంపూర్ణంగా అధికారంలో తేవడానికి కులం మతం విభజించు పాలించు రాజకీయం అంటారా? అవునండి, రాజకీయమే. ఇంకోటి, నార్త్ లో ఉన్న వీడియోలను కూడా ఆమె తీసుకొచ్చి తెలుగులో మాట్లాడుతూ ఇక్కడ తెలుగు ప్రజలకు ఆ వీడియోలు చూపించి అది ఒక కులం మతం వ్యతిరేకంగా ముమ్మాటికి మీరు చెప్పినట్టు వైస్ టీవీ రాములమ్మ చేస్తున్నది మత విద్వేషం మరియు ఒక కులం మతంకి వ్యతిరేకంగా చేయడం. అంటే ఈ వీడియోలన్నీ కూడా మీరు పెన్ డ్రైవ్లు తీసి పోలీస్ వారికి ఇవ్వడం జరిగింది. అవునండి. అజీం గారు, మీ కంప్లైంట్ పై పోలీసులు ఎంత యాక్షన్ తీసుకున్నారో తెలియదు, కానీ మీ పోస్ట్ మాత్రం బాగా వైరల్ గా షేర్ అయిపోతుంది. వాస్తవం అండి, అది చాలా వైరల్ గా షేర్ అవుతుంది. ఇక మరి రాములమ్మ గారు మీకు ఫోన్ చేసి లేదా వైస్ టీవీ ఫోన్ చేసి రాజీ కుదుర్చుకుందాం అంటే మీరు రాజీ కుదుర్చుకుంటారా? అలాంటిది మనం ఫోన్ లో మాట్లాడే సంభాషణ అయితే మనం లేదు కాబట్టి, ఈ సమాజంలో స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి మేము ఏదైతే న్యాయస్థానంలో మేము నమ్మకం ఉంది కాబట్టి న్యాయస్థానాన్ని మేము తెలుసుకుంటాం. ఈ ఒక్క వీడియోకి సంబంధించిన విషయం కాదు, మొత్తం సమాజానికి హింసపరిచే విధంగా ఇలాంటి వీడియోలు తీస్తుంది కాబట్టి. ఇప్పుడు ఆమె గారు హిందూ ముస్లిం అంటూ పబ్లిసిటీ కోసం రాజకీయం చేస్తున్నారు అనుకుంటే, మరి మీరు కూడా పబ్లిసిటీ కోసం రాజకీయం కోసం ఫిర్యాదు చేస్తారా, లేదా మీరు ఖచ్చితంగా దీనిలో కడ వరకు మరియు రిజల్ట్ వచ్చే వరకు పోరాడతారా? లేదండి, దీనిలో రాజకీయం అనేది సెకండ్ ఆఫ్ థింగ్. రాజకీయం కోసం నేను చేయడం లేదు. ఇది ఏదైతే మతాల విద్వేషాల రెచ్చగొట్టి ఇక్కడ ఉన్న సమాజంలో చెడు వ్యాప్తి చెందించే విధంగా ఆమె వీడియో ఉంది కాబట్టి, మన భారతదేశం ఏదైతే డెవలప్ చెందాల్సిన మన భారతదేశాన్ని ఇట్లా తెలుగు రాష్ట్రాలలో ఎక్కడో వీడియోలు తీసుకొచ్చి మన భారతదేశంలో తెలంగాణలో చూపించి తెలంగాణ ఇక్కడ ఉన్న సమాజాన్ని చెడు వ్యాప్తి చెందే విధంగా, ఒక ముస్లిం సమాజాన్ని హింసపరిచే విధంగా, ముస్లిం సమాజం అంటేనే వాళ్ళను చూస్తేనే విరక్తి పుట్టేలా విధంగా ఆమె ఆ వీడియోలు చేసి ఆమె సమాజంలో మన అజీం గారు, సారీ టు స్టాప్ యూ, నేను అడిగేది ఏంటంటే
ఇప్పుడు ఆమె ముస్లింలకు, ఎస్టీలకు వ్యతిరేకంగా దళితులకు, సెక్యులర్ హిందువులను కంటెంట్ చేస్తున్నారండి. కేవలం వైట్ టీవీనే కాదు, ఒక మగధ న్యూస్ అని కానీ, రిఫ్లెక్షన్ న్యూస్ అని కానీ, తేజస్వి మీడియా అని కానీ, ఆర్ న్యూస్ పొలిటికల్ అని కానీ, ఇలా చాలా మంది ఎన్నడూ లేని విధంగా తెలుగులో ముస్లింలు, దళితులు, క్రైస్తవులు మతాల ఏదైతే విద్వేషం అనేది విరజిమ్ముతున్నారు. ఇప్పుడు ఈ పోరాటాన్ని సంఘటితంగా ముందుకు తీసుకెళ్లి పోరాడతారా, లేదా ఈ ఒక్క ఫిర్యాదుతోని ఆగిపోమంటున్నారా, లేదా ప్రజలందరినీ అప్పీల్ చేస్తున్నారా ముందుకొచ్చి కంప్లైంట్ చేయాలి, సోషల్ మీడియాని ఇలా లైట్ తీసుకోవద్దని? నేను ప్రజలందరినీ కోరుతున్నాను, ఇలాంటి ఏదైతే న్యూస్ ఛానల్స్ యూట్యూబర్స్ ఉన్నారో ఆ యూట్యూబర్ వాళ్ళని ఖచ్చితంగా బ్లాక్ చేసేసి వాళ్ళని ఐడిని బ్లాక్ చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. ప్లస్ ఏంటంటే సమాజంలో కూడా నేను ఒక శాంతి భద్రత కలిగించే లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఏదైతే ప్రజలను ఇట్లాంటి వీడియోలు చేసే విధంగా కఠిన చర్య తీసుకోవాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. మా బాధ్యత గల పౌరునిగా నేను న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది కనుక నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది సెక్యులర్ పార్టీ కాబట్టి మీరు ఒక ముస్లింగా అందులో ఉన్న ముఖ్య నాయకుడిగా, యువ నాయకుడిగా మీరు కొనసాగుతున్నారు కాబట్టి మీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే లౌకికవాదం కోసం, ప్రజాస్వామ్యవాదం కోసం, మా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఇప్పటికీ 4 సార్లు ఎమ్మెల్యేగా కరీంనగర్ కి అంటే వహిస్తున్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. బండి సంజయ్ గారు కూడా ఓడించినారు. ఇక్కడ సెక్యులర్ గానే ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు అనుచరులం కాబట్టి మేము ఎమ్మెల్యే గారు ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఏ కార్యాచరణ తీసుకోమంటే ఆ కార్యాచరణ తీసుకుంటూ పాటు మాకు సంబంధించిన ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే దీన్ని కూడా చర్చించి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇలాంటి ఏదైతే సమాజాన్ని చెడు వ్యాప్తి చెందించే విధంగా ఏదైతే వీడియోలు ఉంటాయో దాని మీద కూడా మేము దృష్టి సాధిస్తామని చెప్తున్నాం. ఖచ్చితంగా అజీం గారు, మీరు చేసే పోరాటం, ప్రయత్నం రాజ్యాంగబద్ధంగా మరియు రాజకీయాల కులమతాలకు అతీతంగా ఉంటే చాలా బాగుంటుంది. మీరు కూడా అలానే జాగ్రత్తలు వహించండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏదైతే ముస్లిం మైనారిటీలు అని చెప్పి ముఖ్యంగా విద్వేషం విరజిమ్ముతూ దాడులకు కూడా పూనుకుంటున్నారు. కావున మీరు జాగ్రత్తగా ఏదైతే ఒక తేనె తట్టుని ఏ విధంగా అయితే కదిలిస్తారో అలా మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వారికి వ్యతిరేకంగా మీరు పోరాడడం అనేది మీరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎటువంటి మీరు ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో ఖచ్చితంగా మీరు ప్రజల ముందు పెడుతుంటే, ఇప్పుడు నేను మాట్లాడింది కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఏదైతే రికార్డింగ్ ఉందో ప్రజల్లో పెడతాను. ప్రజలు అనేది ఖచ్చితంగా మీరు ఏ విధమైన గొప్ప పోరాటానికి, అంటే భారతదేశాన్ని ఒక కులం మతం దేశం కాదు, ఇది హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరి దేశం అనే విధంగా భారతదేశ రాజ్యాంగవాదం, ప్రజాస్వామ్యవాదం, లౌకికవాదం కోసం మీరు పోరాడుతున్నట్టుగా, మరియు ముఖ్యంగా ఏ కులం మతం గురించి అయినా వర్షిప్ ఆన్ రెస్పెక్ట్ ఆల్ ఉండాలి అని మీరు చేస్తున్న పోరాటం అనేది చాలా గొప్పది. ఖచ్చితంగా ప్రజల్లో మీ ఆలోచనలు, మీ ఫిర్యాదును మరియు వాస్తవాలను మన ఆజాద్ కలాం మీడియా ద్వారా తీసుకెళ్తాను. మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అజీం గారు. థ్యాంక్ యూ.